హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పర్స్ ఫ్యాషన్. మనము ఈరోజు పన్నీర్ బటర్ మసాలాను తయారు చేసుకోబోతున్నామండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అనమాట. ముందుగా ఈ పన్నీర్ను మనము చిన్న చిన్న క్యూబ్స్ లాగా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, సో అందుకోసం వీటన్నింటిని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ ఒక బాండిల్లో తీసుకొని అందులో ఈ పన్నీర్ ముక్కలన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం కర్రీలో వేసినప్పుడు ఇవి సాఫ్ట్గా ఉంటాయి, ప్లస్ ముక్క విడిపోకుండా ఉంటుంది. సో అందుకోసం ఇలా వీటన్నింటినీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ అదే ఆయిల్లో జీడిపప్పును యాడ్ చేశాను. అలాగే ఇవి గసాలు అంటారు కదండి, అవి కూడా యాడ్ చేశాను. ప్లస్ ఆనియన్ ముక్కలను కట్ చేసి పెట్టి అవి కూడా యాడ్ చేస్తున్నా. అలాగే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్టు మనకి ఇది పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు వీటన్నింటిలోకి మనం మసాలా దినుసులు కూడా వేసేసుకుందాం. దీంట్లో ఫస్ట్గా కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం, కారం యాడ్ చేసుకుందాము, అలాగే గరం మసాలా పౌడరు, జీలకర్ర పౌడరు, తర్వాత సాల్ట్ అనమాట యాడ్ చేసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు దాన్ని చేసుకోవాలి కర్రీని. సో ఇదంతా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది మూత పెట్టేస్తే. అలాగే ఇక్కడ మనం పన్నీర్ చూడండి ఎలా ఉంది, పైన క్రిస్పీగా గోల్డ్ కలర్లో మనం దాన్ని కట్ చేసి చూసామంటే లోపల వైట్గా సాఫ్ట్గా ఉంటుందండి. మనం కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట పన్నీర్ బటర్ మసాలా అనేది. సో ఇప్పుడు మనకి ఇది మగ్గిపోయిందనమాట. ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా గ్రైండ్ చేసామంటే ఒక్కొక్కసారి బ్లాస్ట్ అవుతుంది. సో చల్లగా అయిన తర్వాత ఇలా బ్లెండర్లో వేసేసుకొని నీట్గా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా పేస్ట్ లాగా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువ ఉందేమో చూసుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే బాండిల్లో బటర్ తీసుకొని బటర్ వేసుకొని కరిగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలన్నమాట. మనం గ్రైండ్ చేసి పెట్టినటువంటి పేస్ట్ మొత్తాన్ని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఆల్రెడీ మనం మగ్గబెట్టి పెట్టాము. సో అయినా కానీ కొంచెం ఆయిల్ తేలే వరకు ఉంచుకొని పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇది పన్నీర్ బటర్ మసాలా హోటల్ స్టైల్ అండి. చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పైన మీగడ అనమాట, అది పాల మీద మీగడని యాడ్ చేశాను, క్రీము. చాలా బాగుంటుంది టేస్టు. నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, DIYs ఉన్నాయి. నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి నాకు మెసేజ్ చేయండి ఎలా ఉన్నాయో.